సో మనం ఏం చేస్తాము జనరల్గా ఈ మధ్యలో నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది జనరల్గా మనం పడుకోవడం నిద్ర సరిగా ఉండదు. ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో ఆటోమేటిక్గా ఏమవుతుంది స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అయితే ఉమెన్లో ఈ థైరాయిడ్, ఈ పీసీఓడి ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే లైఫ్ స్టైల్కి ఉన్ను హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి లేకపోతే దీనికి ఒక రిలేషన్ ఉంది. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ నార్మల్ ఉంటుందో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు. ఆటోమేటిక్గా మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా, అలా కూడా చేయవచ్చు. సో ఇంకొకటి తల్లిదండ్రుల వల్ల మనకి ముందు నుంచే ఉంది సార్ వెయిట్ గెయిన్, అంటే మా ఫాదర్ వెయిట్ ఉంది, లేకపోతే మదర్ ఉన్నారు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అని అనుకోవచ్చు. దాన్ని కూడా మనం నివారించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనము ఒకటే రోజు మనం 1 monthలో 8 kgs తగ్గామని వీడియోస్ చూస్తుంటాము, లేకపోతే 2 monthsలో 20 kgs తగ్గామని చూస్తాము. 2 monthsలో 1 monthలో తగ్గింది ఇది ఎప్పటికీ నిలవదండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం ఒక 2 రోజులు చదివేసి మనము ఐఏఎస్ ఆఫీసర్ అవుదామంటే అవుతాం. ఉదాహరణకి చిన్నగా నేను ఒక కోట్ చూశానండి. నేను ఏదో వెళ్తుంటే నేను రోడ్డు మీద ఒక కోట్ చూశాను, ఒక ఫ్లెక్స్ చూశాను. ఈవెన్ సూర్యుడు కూడా పైకి రావడానికి అంటే సూర్యోదయం కావడానికి టక్మని 1 సెకండ్లోనో 5 సెకండ్లలో కాదు, సూర్యోదయం కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అట్లాగే మనం వెయిట్ లాస్ కావాలన్నా కానీ ఒక నెలలో వెయిట్ లాస్ అయినా 15 రోజులలో వెయిట్ లాస్ అయినా అంటే అది ఎప్పటికీ అలా వెయిట్ లాస్ అయినట్టు కాదు. అయిన వెయిట్ లాస్ని మనం కంపల్సరీ రెగ్యులర్గా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి.